ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు తెలియచేయడం జరుగుతుంది. సో మరొక గుడ్ న్యూస్తో అయితే కనుక రావడం జరిగింది. దానికి సంబంధించి అంటే ముఖ్యంగా ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. శుభవార్త అయితే వచ్చేసింది. ఉద్యోగుల, పెన్షనర్ల డిఏ బకాయిలు అలాగే మరికొన్ని పెండింగ్ బకాయిలన్నీ కూడా చెల్లింపుకి ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది. ఈ తేదీన అయితే చెల్లిస్తామని చెప్తున్నారు. ఎప్పుడు అంటే ఏ టైంలో చెల్లిస్తారు, ఏంటి బకాయిలన్నీ, అకౌంట్లు ఎప్పుడు పడతాయి ఏంటని వివరాలు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెండింగ్ డ్యూస్ అన్ని కూడా క్లియర్ చేయబోతోంది. ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. త్వరలోనే వారికి డబ్బులన్నీ కూడా అకౌంట్లో జమ చేయబోతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మొత్తం 5 కోట్ల వరకు, ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్, 5,000 కోట్ల వరకు, 5 కోట్లు ఎవరికి పెడతారు అంతమంది ఉద్యోగుల్లో, కేవలం 5 కోట్లని ప్రింటింగ్ మిస్టేక్ పడింది. 5,000 కోట్ల వరకు కూడా డబ్బులు చెల్లించాలని ఇప్పుడు భావిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న ఈ బకాయిలన్నీ కూడా ఇప్పుడు క్లియర్ చేయబోతున్నారు. ఇప్పటికే కొంత బకాయిలు చెల్లించగా తాజాగా మరోసారి ఇప్పుడు చెల్లింపులకు సిద్ధమయ్యారు. ఆ వివరాలు చూస్తే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు, డబ్బులు చెల్లించేందుకు సిద్ధమైన ప్రభుత్వం. మొత్తం 5,000 కోట్ల వరకు కూడా బకాయిలు చెల్లింపు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు వచ్చింది. వారికి 5 ఏళ్ల నుంచి పేరుకుపోయినటువంటి ఉద్యోగుల బకాయిలను చెల్లించేందుకు సిద్ధమైంది. గత ప్రభుత్వం దిగిపోయే సమయానికి ఉద్యోగుల బకాయిలను క్లియర్ చేసే పనిలో ఉంది. ఉద్యోగుల బకాయిలు మొత్తం 25,000 కోట్లు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ ఏడాది జనవరిలో ఉద్యోగుల బకాయిలను కొంత చెల్లించిన సంగతి తెలిసిందే. అంటే ఈ బకాయిల్లో ఈ నెలాఖరుకు నాటికి జీపీఎఫ్ రిటైర్మెంట్ ప్రయోజనాల రూపంలో 4,000 కోట్ల నుంచి 5,000 కోట్ల వరకు కూడా చెల్లించేందుకైతే ప్రభుత్వం ఇప్పుడు కసరత్తు చేస్తుంది. ఈ నెలాఖరు నాటికి అంటే మార్చి నెలాఖరు నాటికి కేంద్రం నుంచి నిధులు వస్తాయని, వాటన్నిటిని కూడా ఉద్యోగుల బకాయిలు చెల్లింపును కేటాయించినట్లు చెప్తున్నారు. సో త్వరలోనే ఈ అంశంపై మరింత క్లారిటీ రాబోతోంది. బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఉద్యోగులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. ముఖ్యమంత్రి సీఎస్ని కలిసి కూడా రిక్వెస్ట్ చేశారు. దీంతో ప్రభుత్వం ఇప్పుడు విడతల వారీగా వారికి బకాయిలు చెల్లించే పనిలో ఉంది. ఈ క్రమంలోనే ఇప్పుడు 5,000 కోట్ల వరకు చెల్లించే పనిలో అయితే ప్రభుత్వం ఉంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక ఈ నెలాఖరికైతే ప్రభుత్వ బకాయిలన్నీ కూడా చెల్లిస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించి మరి ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే ఇమీడియట్గా మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.